నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాల్లో పెను భూకంపం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలడం ఖాయమా? 6 గ్యారంటీల నమ్మకం 2.5 ఏళ్లలోనే రివర్స్ కొట్టిందా? రేవంత్ రెడ్డి మార్కు పాలనపై జనం తిరగబడుతున్నారా? అవుననే అంటున్నాయి తాజా సర్వే గణాంకాలు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఏకంగా 1,19,595 మంది ఓటర్ల నాడిని పట్టుకొని హెచ్ఎంఆర్ సంస్థ ఇచ్చిన తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 రిపోర్ట్ ఇప్పుడు గాంధీ భవన్లో వణుకు పుట్టిస్తోంది. కాంగ్రెస్ నాయకుల్లో టెన్షన్ పెంచుతోంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టినట్లు చూపించింది ఈ సర్వే. ఒక్కసారి ఈ నెంబర్స్ చూడండి. ఈ రోజు గనక అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 41.07% ఓట్లతో 70 సీట్లు సాధించి మళ్లీ సగర్వంగా అధికారాన్ని కైవసం చేసుకుంటుందని హెచ్ఎంఆర్ సర్వే తేల్చి చెప్పింది. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 35.94% ఓట్లతో 36 సీట్లకే పరిమితం కాబోతోంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు భారీగా క్షీణించింది. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే వ్యతిరేకత తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత వ్యతిరేకతను మరింత పెంచుకొని ఇప్పుడు పాతాళం స్థాయికి దిగజారింది. 2.5 ఏళ్లలోనే ఒక అధికార పార్టీపై ఈ రేంజ్లో ప్రభుత్వ వ్యతిరేకత రావడం తెలంగాణ హిస్టరీలోనే ఇది మొదటిసారి కావచ్చు. మరి ఎక్కడ తేడా కొట్టింది? జనం కాంగ్రెస్ హయాంలో ఏం కోల్పోయారు? వారిపై ఎందుకు వ్యతిరేకత వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ సర్వేలో అత్యంత షాకింగ్ ఎలిమెంట్ ఏంటో తెలుసా? రేవంత్ క్యాబినెట్ లో నెంబర్ 1 లీడర్లుగా చలామణి అవుతున్న 5 టాప్ వికెట్లు ఈ ఎన్నికల్లో లేచిపోబోతున్నాయి. మీరు విన్నది నిజమే. 5 మంత్రులు ఓడిపోతారని ఈ సర్వే క్లియర్ గా చెప్పింది. మరి ఆ మంత్రులు ఎవరు, వారెందుకు ఓడిపోబోతున్నారో తెలుసా? ఫస్ట్, ఉమ్మడి కరీంనగర్ కు చెందిన ఓ మంత్రి ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్నారు. ఆయన నిత్యం వార్తల్లోనే ఉంటారు గాని క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇక రెండో మంత్రి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉన్నారు. ఈయన వేరే పార్టీలో నుంచి ఎన్నికల ముందే కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనపై జనాల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కూడా ఈసారి ఓటమి ఖాయమని సర్వేలో స్పష్టమైనట్లు తెలుస్తోంది. ఈసారి సొంత నియోజకవర్గంలోనే చుక్కెదురు కాబోతోందని సర్వే తేల్చి చెప్పింది. ఉమ్మడి వరంగల్ కు చెందిన మరో మంత్రి కూడా ఓడిపోబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఈసారి మంత్రి ఓటమి అంచుల్లో నిలబడ్డారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తోంది. ఇక కరీంనగర్ కు చెందిన కీలక మంత్రి గ్రాఫ్ కూడా పాతాళానికి పడిపోయిందని సర్వేలో తేలింది. అంతో ఇంతో ప్రజాబలం ఉన్నా వీళ్లే ఓడిపోతున్నారంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో గ్రామాన వేళ్లునుకుందో అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన ఇంత తక్కువ సమయంలోనే ఇంతటి వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణాలు ఏంటన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. మొదటిది 6 గ్యారెంటీల అమల్లో వైఫల్యం. మహాలక్ష్మి కింద 2,500 ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదు. 500 రూపాయలకే సిలిండర్ అన్నారు. ఎవరికి ఇస్తున్నారో తెలీదు. దానికి కూడా చాలా కండిషన్లు పెట్టారు. ఇక రెండో రీజన్ నిరుద్యోగుల ఆగ్రహం. జాబ్ క్యాలెండర్ వస్తుందని నమ్మిన యువతను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిరాశకు గురిచేసింది. నోటిఫికేషన్లు లేవు, ఎప్పటికప్పుడు త్వరలో నోటిఫికేషన్లు అని చెప్పి వాయిదాలు వేయడంతో నిరుద్యోగులు మండిపోతున్నారు. తీవ్ర ఆగ్రహంతో రోడ్లెక్కిన పరిస్థితి కూడా చూశాం. ఇక మూడోది రైతుల్లో అసంతృప్తి. రుణమాఫీ పూర్తిగా కాలేదని ఒక వర్గం, రైతు భరోసా సాయం సకాలంలో అందడం లేదని మరో వర్గం కోపంతో ఉన్నారు. పరిపాలన కంటే ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం, కేసీఆర్ ఫ్యామిలీని తిట్టడానికే సమయం కేటాయిస్తున్నారనే భావన సామాన్య జనంలో బలంగా నాటుకుపోయింది. ఇదే తరుణంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చాలా సైలెంట్ గా వ్యూహాత్మకంగా జనం వైపు నిలబడింది. సారున్నప్పుడే బాగుండేది అనే సెంటిమెంట్ మళ్లీ పీక్స్ కు వెళ్లినట్లు ఈ 41.07 ఓట్ల శాతం నిరూపిస్తోంది. పాలనలో అనుభవం లేకపోతే రాష్ట్రం ఎలా వెనకబడుతుందో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 70 సీట్లు వస్తాయని సర్వే చెబుతున్నా రాబోయే ఎన్నికల నాటికి ఆ సంఖ్య మరింత పెరగడం గ్యారంటీ అన్నది కూడా విశ్లేషకులు చెప్తున్న మాట. మొత్తానికి బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయబోతోందన్న హెచ్ఎంఆర్ సర్వే అంచనా నిజమైతే త్వరలోనే మళ్లీ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం గ్యారంటీ. మొత్తం మీద ఇప్పుడు వస్తున్న సర్వేలన్నీ తేల్చి చెబుతున్న మాట ఒక్కటే, మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ సర్కారే. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. హెచ్ఎంఆర్ సర్వే కూడా అదే చెప్తోంది. వీళ్లు తీసుకున్న 1,19,595 శాంపిల్స్ కూడా చాలా భారీదే. అంటే
రాష్ట్ర ప్రజలు ఏకాభిప్రాయంతో ఉన్నారని అనుకోవచ్చు. ఇక మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.